హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఏ టాక్స్. ఈరోజు మైసూర్ బోండాలు చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. ఈజీగా అండ్ సింపుల్గా రెసిపీ అనేది మనకు అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ బిగినర్స్ కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈజీగా సింపుల్గా రెసిపీ అనేది అయిపోతుంది కాబట్టి మేమైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాం. ఒక కప్ కర్డ్ తీసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు మనము కాస్తంత ఉప్పు, నూనె, సోడా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న దాంట్లోకి మనం ఒక కప్ కర్డ్కి ఒక కప్ మైదా పిండి వేసుకొని కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చూస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే మనకి వాటర్ అయిపోతే బోండాలు అనేది సరిగా రావు. ఇక నేను హాట్ వాటర్ వేసుకొని కలుపుకున్నాను. మనకి మెత్తగా వస్తాయి. ఎలా వస్తాయంటే పైన క్రిస్పీగా, లోపల స్పాంజీగా వస్తాయి బోండాలు అనేది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అందులోకి నేను కాసంత జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు. ఎందుకంటే ఆనియన్స్ యాడ్ చేసామనుకోండి మనకి వాటర్ అయిపోతుంది. సో దానికోసం నేను ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేయలేదు. ఇప్పుడు దాన్ని 2 or 3 hours పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి పిండి అనేది ఇలా అయిపోతుంది. మనము హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో బోండాలు అనేది ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మనకి లో ఫ్లేమ్లో వేసుకుంటున్నాం కాబట్టి లోపల పిండి కాకుండా కొద్దిగా లోపల బాగా కాలుతుంది, ఉడుకుతుంది. టేస్ట్ కూడా బాగా మనకి మంచిగా వస్తాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మా ఛానల్ని చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఎన్ఏ టాక్, నిక్కీ అండ్ అనో టాక్స్. నేను అండ్ మా చెల్లి హ్యాండిల్ చేస్తున్నామండి ఈ ఛానల్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా ఏమైనా ఇలాంటి రెసిపీస్ అండ్ ఈజీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్ బాక్స్. Please subscribe our YouTube channel and don't forget to subscribe our YouTube channel. And బోండాలు అనేది ఇలా లో ఫ్లేమ్లో అనేది చేసుకుంటే లోపల పిండి లేకుండా మంచిగా వస్తాయి మనకి. అండ్ మీరు ఏదైనా డిఫరెంట్ ప్రాసెస్తో చేస్తూ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అండ్ నా స్టైల్ ఆఫ్ మేకింగ్ అంటే ఇదే అండి. అండ్ నాకైతే మైసూర్ బోండా తిన్నప్పుడల్లా ఒక జోక్ అయితే గుర్తొస్తుందండి. మైసూర్ బోండాలో మైసూర్ ఉందా అని అంటూ ఉంటారు. మా ఫ్రెండ్స్ అయితే అలానే అంటారండి. నాకు ఎప్పుడు మైసూర్ బోండా తింటే నాకు అదే జోకే గుర్తొస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీకు కూడా అలానే అనిపిస్తుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్ బాక్స్. అండ్ మనకి హై ఫ్లేమ్లో కాదు కదండి, లో ఫ్లేమ్లో కాదు కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే పడుతుంది ఈ ప్రాసెస్. అండ్ మనకి డీప్ ఫ్రై లాగా కాకుండా ఎక్కువ రోస్ట్ కాకుండా నార్మల్ రోస్ట్లో చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో నేను ఇక్కడ ఎక్కువసేపు చూపిస్తున్నాను, ఎక్కువసేపు ఫ్రై చేస్తున్నాను. సో మనకి బోండాలు అనేది టేస్ట్ కూడా మంచిగా వస్తాయి. ఇక్కడ చూడండి క్రిస్పీగా ఉన్నాయి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు తినాలి అనిపిస్తుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్.